యేసు ప్రభు మరణాన్ని గెలిచాడు, పునరుద్ధానుడయ్యాడు అంటే మరణం తర్వాత ఉండేదాన్ని అపేక్షించండి అని అర్థం. యేసు ప్రభు చనిపోయినంత వరకు ఏదో బోధించి, చనిపోయినంత వరకు ఏదో చేసి, ఆయన చనిపోయి అందరిలాగే కుళ్ళిపోయి ఉంటే సమాధిలో మనం కూడా చనిపోయేంత వరకు ఆలోచిస్తాం. కానీ యేసు ప్రభు మూడవ దినాన మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు అంటే పునరుద్ధానుడయ్యాడంటే మరణం తర్వాత ఆలోచించండి, మరణం తర్వాత ఉన్న వాటిని అపేక్షించండి, మరణం తర్వాత జీవితాన్ని కోరుకోండి. అది పునరుద్ధానం మనతో చెప్తూ ఉన్నది. కానీ ఆ పునరుద్ధానుడైన ప్రభు యేసుక్రీస్తుని అంగీకరించి ఈ జీవితకాలం మట్టుకే కోరుకుంటున్నాం. చిన్న చిన్న వ్యాధులు, చిన్న చిన్న బాధలు, చిన్న చిన్న ఏంటంటే వీటి కోసమే యేసు ప్రభువుని అంగీకరిస్తున్నాం. కాదు, చేయడా అంటే చేస్తాడు, ఆయన దేవుడు కాబట్టి మన అవసరాలు తీరుస్తాడు. కానీ మన ఆలోచన సమాధిని దాటి ఉండాలి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. క్రీస్తు పునరుద్ధానాన్ని అర్థం చేసుకుని ఆయన చావైతే లాభం. ఇదిగో నేను ఇప్పుడే పానార్పణగా పోయబడుచున్నాను, నేను వెడలిపోయే కాలం సమీపోయింది, నా పరుకు అడుగుట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ ఉంచబడింది. మరణం అంటే ఆయనకి ఏం గుర్తొచ్చిందంటే నీతి కిరీటం ఉంచబడింది నా కోసం. నీరో చక్రవర్తి నా మొండె నుంచి తలను వేరు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ తెగిపడుతున్న నా తల మీద నీతి కిరీటాన్ని దేవుడు సిద్ధపరిచాడు. మరణం తరువాత ఉన్నదాన్ని బట్టి అతిశయపడుతున్నటువంటి అపోస్తున్నాడు ఆయన పౌలు. కానీ ఈరోజు మనం చచ్చిపోతామేమో అని భయపడుతున్నటువంటి పిరికోవాలమే. పునరుద్ధానం అర్థమైతే మనం దేనికి భయపడాల్సిన అక్కర్లే.